చాలా పెద్ద మండలం. అది వెనకట సమితి ఉండే, అక్కడ 60 ఏళ్ల నాడు బిడి చేసిండ్రు. గుండాల మోత్కూరు మధ్యలో అది బండ్లబాట లాగా వేసిండ్రు. అది ఇప్పుడు జనాభా ఎక్కువైంది, వాహనాలు ఎక్కువైనాయి కాబట్టి దయచేసి దాన్ని కొత్త బిడి శాంక్షన్ చేయాలని మీ ద్వారా మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మోత్కూరులో కూడా బస్ డిపో కావాలని గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి అప్పీల్ చేసిన, దాన్ని కూడా చేయాలని మనం చేస్తున్నాం. అధ్యక్ష ఇప్పుడు మోత్కూరులో 5 మండలాలు చుట్టుంటాయి. అక్కడ 6 పడకల హాస్పిటల్ ఉంది, దాన్ని 30 పడకల హాస్పిటల్ చేయాలని కూడా నేను మనవి చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా జూనియర్ కాలేజ్ నూతనకాల మధ్యలో ఒక జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేయాలని గౌరవ మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. తర్వాత ధర్మారం వర్ధమాన్ కోట అటు సైడ్ 50 గ్రామాలు, ఇటు సైడ్ 50 గ్రామాలు, 100 గ్రామాలు గడవడానికి ధర్మారం వర్ధమాన్ కోట మధ్యలో బిక్కేరు మీద ఒక బ్రిడ్జ్ శాంక్షన్ చేయాలని గౌరవ మంత్రి గారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ధర్మారం తర్వాత గుమ్మడవెల్లి చెరువు డెవలప్ చేయాలని మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా అరవపల్లి మండల కేంద్రంలో దేవాదాయ భూములు 700 ఎకరాలు ఉన్నాయి. అక్కడ గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చిండ్రు. ఇప్పుడు దేవాదాయ భూములలో ఇల్లు కట్టడానికి పర్మిషన్ లేదని చెప్పి మా సూర్యాపేట కలెక్టర్ గారు అంటా ఉన్నారు. అక్కడ ఇందిరమ్మ ఇల్లు పేదోళ్ళకి ఇచ్చినాం కాబట్టి అక్కడ కట్టుకోవడానికి భూమి లేదు కనుక దాన్ని కూడా ఎసులుబాటు కల్పించాలని మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి మెయిన్ కెనాల్ ఏదైతుందో అది కోతకు గురవుతా ఉంది. నీళ్ళు వచ్చినప్పుడు దాన్ని కూడా 27 కిలోమీటర్లు దాని లైనింగ్ చేయాలని చెప్పి నేను మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కనుక మాకు ఇచ్చిన అవకాశానికి మీకు ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారు నోట్ చేసుకోండి అధ్యక్ష. శ్రీ వేముల వీరేశం గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది రాష్ట్రంలో లారీ ఓనర్లకు సంబంధించినటువంటి అంశం అధ్యక్ష. దాదాపు 6 సంవత్సరాలు పైబడినటువంటి లారీలు ఫిట్నెస్ తీసుకుంటున్నటువంటి క్రమంలో ఆ రెన్యువల్కు గతంలో 1000 రూపాయలు మాత్రమే ఉండే. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని ప్రతి సంవత్సరం రెన్యువల్కు 30,000 రూపాయల వరకు ఆ లారీ ఓనర్స్కు ఖర్చు అవుతా ఉంది అధ్యక్ష. కాబట్టి దాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి లారీ ఓనర్స్ను ఆదుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అధ్యక్ష. దాంతోపాటు నాకు రావణపేటలో గతంలో 100 పడకల హాస్పిటల్కు ఫౌండేషన్ వేసారు, శాంక్షన్ లేదు అధ్యక్ష. దాన్ని కూడా ఆ ప్రాంత ప్రజల కోసం శాంక్షన్ ఇవ్వాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. మినిస్టర్ గారు నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. డాక్టర్ సంజీవరెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. సింగూర్ ప్రాజెక్ట్ అనేది ఏదైతే ఉందో మనకి జంట నగరాలకి, తర్వాత అందోల్, నారాయణఖేడ్, జైరాబాద్ నియోజకవర్గాలు, తర్వాత కామారెడ్డి జిల్లాకి తాగునీరు సరఫరా జరుగుతుంది అధ్యక్ష. అక్కడ అది కొంచెం డ్యామేజ్ కావడం వలన ఈరోజు పుష్కలంగా నీరు వచ్చినా కూడా దాన్ని కిందికి వదిలిపెట్టడం జరిగింది అధ్యక్ష. దాన్ని ఎక్స్పర్ట్స్, ఇంజనీర్స్ ఏం చెప్తా ఉన్నారంటే టోటల్ డిప్లీషన్ ఆఫ్ వాటర్ కాకుండా అట్లే రిపేర్ చేసుకోగలుగుతామని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే దాని గురించి ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఎందుకంటే టోటల్గా తాగునీటి సమస్య, సాగునీటి సమస్య వస్తుంది. మొత్తం నీళ్ళు ఒకవేళ మనం వదిలిపెట్టేస్తే దాన్ని ఆల్టర్నేట్గా ఏ విధంగా మనము ఆలోచిస్తామో దాని గురించి ఆలోచించవలసిన అవసరం ఉందని ఆలోచించాలి ప్రభుత్వం అని చెప్తా ఉన్నాను అధ్యక్ష. తర్వాత దాని మీద ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా నిరుపయోగంగా మారిపోతాయి నీళ్ళని వదిలిపెట్టేస్తే. తర్వాత దాంట్లో ప్రపోజ్ చేసినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ బసవేశ్వర ప్రాజెక్టు ఏదైతే ఉందో ఇప్పటి వరకు దానికి నిధులు కేటాయించలేదు అధ్యక్ష. దానికి నిధులు కేటాయించి దాన్ని ముందుకు తీసుకుపోవాలి. మా ప్రాంత ప్రజలకు మొత్తం 1,60,000 ఎకరాలకు సాగునీటిని ఇచ్చే విధంగా అది రూపుదిద్దించి కాబట్టి దానికి బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను అధ్యక్ష. దాని తర్వాత ఇంకోటి, గతంలో జలగం వెంగళరావు గారు ఈ సింగూర్ ప్రాజెక్ట్ ఎప్పుడైతే కన్స్ట్రక్ట్ చేసినారో అది నిజాం సాగర్కి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా అప్పుడే వారు దూరదృష్టితో ఆలోచించడం జరిగింది ప్రభుత్వం. ఎందుకంటే దానికి కూడా మళ్ళీ సింగూరికి కూడా, ఎందుకంటే టోటల్గా అక్కడ బ్లాక్ సాయిల్ ఉంటుంది, దానికి కూడా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా ఒకటి ఏదైనా ఒకటి చిన్నపాటి డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పేసి గతంలోనే ప్రతిపాదన ఉండింది.
దాన్ని ఇప్పుడు మళ్ళీ ముందుకు తీసుకుపోతే చాలా బాగుంటుందని తమ దృష్టికి తీసుకొస్తాం అధ్యక్ష. ఇంకో అధ్యక్ష, రోడ్స్ ఒకటి, టోటల్ ఫారెస్ట్, తర్వాత ఎన్నో మనం శాంక్షన్ చేసుకుంటాం సిఆర్ఆర్లో రోడ్స్, R&Bలో రోడ్స్, కానీ ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల కాంట్రాక్టర్స్ ముందుకు రాక పనులన్నీ ఆగిపోతా ఉన్నాయి అధ్యక్ష. ఇంకోటి లాస్ట్ బట్ లీస్ట్ అధ్యక్ష, మా తడకల్ మండలం ఏదైతే ఉందో చాలా చిన్న మండలం, డోంగ్లీ మండలం, అటువంటి చాలా చిన్న 5-6 గ్రామ పంచాయతీలతోనే మండలం ఏర్పాటు చేయబడ్డది. కానీ ఇక్కడ 14 గ్రామ పంచాయతీలు ఉన్నాయి అధ్యక్ష. ఈ తడకల్ మండలం గత ప్రభుత్వంలో ఆల్మోస్ట్ నోటిఫై చేసి మళ్ళీ క్యాన్సిల్ చేయడం జరిగింది. దాన్ని ఈ ప్రభుత్వంలో టేకప్ చేసి వారికి న్యాయం చేసి ఈ తడకల్ మండలాన్ని చేయాలని చెప్పేసి తమరి ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీమతి సీతక్క మంత్రి. గౌరవ సభ్యులు చెప్పినటువంటి అంశాలను నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. శ్రీ మనోహర్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు. అధ్యక్ష, మా తాండూరు నియోజకవర్గంలో మైనింగ్ అనేది మేజర్గా చిన్న కమతాలు ఒక 20-30 వేల కుటుంబాలు దాని మీద బ్రతికే ఆధారపడి ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడున్నటువంటి ఈ మైనింగ్ పాలసీ వల్ల కొద్దిగా ఇబ్బంది పడతా ఉన్నారు. మీ ద్వారా గౌరవ మంత్రి గారికి, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి చిన్న యూనిట్స్ అధ్యక్ష కొన్ని సంవత్సరాల నుంచి దాని మీద ఆధారపడ్డారు. షాబాజ్ స్టోన్ అంటేనే చాలా ప్రసిద్ధిగాంచినటువంటి స్టోన్. ఆ కుటుంబాలు ఈరోజు అన్నింటినీ కూడా రోడ్డున పడే ఆస్కారం ఉంది. ఈ కొత్త పాలసీ వల్లనే కానివ్వండి, సడన్గా ఎలక్ట్రిసిటీ బిల్స్ పెంచడమే కానివ్వండి, మనకు మన పక్కన ఉన్నటువంటి కర్ణాటక వాళ్లకు రాయల్టీ కూడా చాలా వ్యత్యాసం ఉండుట్లా కొద్ది తప్పిదాలు చేయవలసి వస్తుంది అధ్యక్ష. వాళ్ళు కూడా ఎందుకంటే రాయల్టీ వాళ్లకు మనకు పోల్చుకుంటే చాలా రెండింటిని బేర్ చేసుకొని గతంలో కూడా అధికారులకు కూడా మనం ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకి చెప్పడం జరిగింది అధ్యక్ష. దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఏదైతే మైనింగ్ సంబంధించినటువంటిది ఉందో కర్ణాటక కానీ మన గవర్నమెంట్ కానీ వ్యత్యాసం, ఆ పాలసీలు ఉన్నటువంటి కొద్ది సడలింపు చేసుకొని మిగతా దాంట్లో మైనింగ్ చూడకుండా చిన్న అధ్యక్ష అక్కడ ఆ మైనింగ్ పాలసీని ఖచ్చితంగా గౌరవ మంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అదే కాకుండా షాబాజ్ స్టోన్ అంటే చాలా ప్రసిద్ధిగాంచింది అధ్యక్ష. ఇప్పుడు ఆ బిజినెస్ టైల్స్ వచ్చిన తర్వాత వాడకం కూడా చాలా తక్కువ అయిపోయింది. దాన్ని కూడా ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఆఫీసులలో ఎక్కడైతే మన గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏదైతే ఖచ్చితంగా ఉంటుందో ఖచ్చితంగా షాబాజ్ స్టోన్ వాడేటట్లు ఖచ్చితంగా ఒక జీవో కూడా ఖచ్చితంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గతంలో ఈ విధంగా తీసుకొచ్చినాం అధ్యక్ష. గతంలో ఇక్కడ ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష మనం చెప్పినాం, మేము జడ్పీటీసీగా ఉన్నప్పుడు షాబాజ్ స్టోన్ షాబాజ్ బండలు కొద్దిగా ఇండ్లు కప్పుకోవడానికి అవసరం ఉంది, ఖచ్చితంగా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లకు ఖచ్చితంగా స్లాబ్ వేయాలని చెప్పినప్పుడు కాదు, ఈ షాబాజ్ స్టోన్ బండ కప్పితే గని కార్మికులకు ఉపాధి దొరుకుతుంది, హౌస్ హోల్డర్స్ కూడా తక్కువ ఖర్చులో అయిపోతుందని చెప్తే అప్పుడు స్పెషల్గా జీవో తీసుకొచ్చారు అధ్యక్ష. ఆ స్పెషల్గా జీవో ఆ రోజు ఎట్లయితే తీసుకొచ్చిండ్రో ఈ రోజు కూడా ప్రతి గవర్నమెంట్ ఆఫీసులలో తాండూరు షాబాజ్ స్టోన్ వాడే విధంగా ఖచ్చితంగా గౌరవ మంత్రి గారికి నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. తప్పకుండా తీసుకురావాలా. అదే కాకుండా అధ్యక్ష, తాండూరు పట్టణంలో మీకు తెలుసు పెద్ద మున్సిపాలిటీ, చాలా మటుకు అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది. గత 10 సంవత్సరాల నుంచి తాగడానికి నీళ్లు కూడా ఇప్పుడు ఇబ్బందికరంగా ఉంది. అక్కడ ఒక కాగ్నా రివర్ ఉన్నది అధ్యక్ష. గతంలో 70-80 సంవత్సరాల కింద ఒక పైప్ లైన్ వేసి ఉన్నాం, అది శిథిలావస్థకు చేరుకున్నది. దాన్ని అంతా కూడా ఆ పైప్ లైన్ అంతా కూడా రెటిఫై చేసి దాదాపు ఇప్పటికీ దాని డిపిఆర్ కూడా తయారు చేయడం జరిగింది. ఒక 30-40 కోట్లు అవుతా ఉన్నాయి. ఆ మోటార్సే కానీ ఆ పంప్ హౌసే కానీ మొత్తం చేంజ్ చేయవలసిన అవసరం ఉంది. అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాం. దయచేసి దాన్ని ఎంబడే ఇచ్చేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటా అధ్యక్ష. అదే కాకుండా గౌరవ మంత్రి గారికి వికారాబాద్ వచ్చినప్పుడు మనము మన మినిస్టర్ గారికి చెప్పినాం అధ్యక్ష, తాండూరు జిల్లా ఆసుపత్రి ఉన్నది, ఇప్పటి వరకు దాంట్లో ఐసీయూ లేదంటే ఇబ్బందికరమైనటువంటి విషయము. మంత్రి గారి దృష్టికి ఇంతకుముందు కూడా తీసుకుపోవడం జరిగింది. దయచేసి గౌరవ మంత్రి గారు వెంబడే స్పందించి ఐసీయూ యూనిట్ తొందరగా ప్రారంభించాలని చెప్పి కూడా మంత్రి గారిని కోరుకుంటా అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, మన దగ్గర బైపాస్ రోడ్ అధ్యక్ష, మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఆ బైపాస్ రోడ్ శాంక్షన్ చేయించున్నారు. ఇప్పటికీ దాంట్లో ల్యాండ్ అక్విజిషన్ చేయడానికి దాదాపు 25-30 కోట్ల రూపాయలు ఇప్పటికీ అమౌంట్ కూడా ఇవ్వలేని పరిస్థితి. రైతులందరూ కూడా రోడ్లు ఎక్కిన అధ్యక్ష. మొన్ననే ఈ మధ్యనే మంత్రి గారికి చెప్పినప్పుడు ఫైనాన్షియల్ కాంట్రాక్ట్ ఇచ్చారు. దయచేసి ఆ నిధులు కూడా విడుదల చేసి ఆ ఫార్మర్స్ కు ఎంబడే ఆ డబ్బులు చెల్లించే విధంగా
మీ ద్వారా గౌరవ మంత్రి గారు చొరవ తీసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అది కాకుండా బైపాస్ రోడ్లో ఇంకొకటి అధ్యక్ష, ఒకటి హైటెన్షన్ వైర్లు ఉన్నాయి, దాన్ని కూడా షిఫ్ట్ చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. మినిస్టర్ గారు. వీళ్ళు సభ ముందు ఉంచినటువంటి అంశాలను నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. డాక్టర్ రామచంద్ర నాయక్. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, డోర్నకల్ నియోజకవర్గం అత్యధిక గిరిజన తండాలున్న దాదాపు 600 తండాలు ఆవాసాలుగా ఉన్న నియోజకవర్గం అధ్యక్ష. ఆ తాండాల్లో సంవత్సరం అంతా శ్రమించి పోగు చేసిన సొమ్ము వారి పిల్లల విద్యాభ్యాసానికి, అదేవిధంగా ఆరోగ్యరీత్యా ఆసుపత్రులకే సరిపోయే విధంగా ఇబ్బంది పడే అప్పుల పాలవుతారు అధ్యక్ష. డోర్నకల్ మండల కేంద్రంలో ఒక 50 పడకల ఆసుపత్రి, అదేవిధంగా కుర్వి మండల కేంద్రంలో ఒక 30 పడకల ఆసుపత్రి మరి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష. అదేవిధంగా గ్రామ పంచాయతీలు మరి నూతనంగా ఎన్నిక కాబడ్డ సర్పంచులకు మరి పెద్దలు రెవెన్యూ శాఖ మంత్రులు మరి రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా గుర్తించి వారి కొంత మరి ఆదాయం కల్పించే విధంగా తాండాలని, అదేవిధంగా గ్రామ పంచాయతీ ఆఫీసులు మరి పరిపాలన సౌలభ్యం కల్పించే విధంగా కల్పిస్తూ అధ్యక్ష, మన ప్రభుత్వం దాదాపు 1,10,00,000 నూతన రేషన్ కార్డులు ఇచ్చిన అధ్యక్ష. మరి గ్రామాల నుండి గతంలో ఉమ్మడి గ్రామ పంచాయతీలు గ్రామాల నుండి రేషన్ తీసుకునే వెసులుబాటు ఉండేది. చాలా దూర ప్రాంతాల నుండి మరి మూటలు ఎత్తుకుపోయే పరిస్థితి లేదు. కాబట్టి రేషన్ కార్డులు కూడా ఉన్న తండాలకు మరి అదనంగా రేషన్ షాపులు కల్పించాలని చెప్పి మీ ద్వారా కోరుతూ, అదేవిధంగా అధ్యక్ష, తాండాల్లో ఆ గ్రామీణ ప్రాంతాల్లో కోతుల మరి సంఖ్య బాగా పెరిగిపోయి టమాటాలు కానీ ఏ పంటను కూడా మొక్కజొన్న మరి అదే బొప్పాయి ఏ పంట వేసినా కానీ కోతులు ఉంచే పరిస్థితి లేదు అధ్యక్ష. వాటికి కాస్ట్రేషన్ సెంటర్స్ కానీ ఏదైనా వాటికి ఆల్టర్నేట్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి. అదేవిధంగా పురపాలికల్లో శునకాలు బాగా పెరిగినాయి అధ్యక్ష. అవి రాత్రులు గుంపులుగా మరి మనుషుల మీద దాడులు చేస్తూ ఉన్నాయి కాబట్టి వాటిని అరికట్టే కార్యక్రమం చేయాలని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.